హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఏఏ ఫార్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ డివైస్ పోస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, మెడికల్ డివైస్లో మన సిలబస్ ఉంటుందా లేదా ఇంజనీరింగ్ సిలబస్ ఉంటుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు మన ఫార్మసీ సిలబస్ ఉంటుంది. ఎందుకంటే 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఒకసారి మనం చూసినట్లయితే ఇది 2018 యూపీఎస్సీ ఇచ్చినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్. దీంట్లో వచ్చేసి మన డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి వచ్చేసి ఎలిజిబుల్ క్వాలిటీస్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇన్ మెడికల్ డివైస్ ఇంజనీరింగ్ అని ఉంది. కానీ 2025 ఇచ్చిన నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మసీ యాడ్ చేశారు. సో ఈసారి మనకు మెడికల్ డివైస్ పోస్ట్లో మన ఫార్మసీ సిలబస్ కంపల్సరీ ఉంటుంది. సో మన ఫార్మసీ అందరూ ఈ ఫార్మసీ సిలబస్ ఫాలో అవ్వండి. సో మనం ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ చూసినట్లయితే ఇప్పుడు చూపించేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి రీసెంట్గా జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ది. సో మామూలుగా అయితే సిలబస్ సేమ్ ఇలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జామ్ వచ్చేసి 2 hours ఉంటుంది. సో మనం ఆల్ క్వశ్చన్స్కి మార్క్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్ వచ్చేసి 2 marks, మనకు టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ మొత్తం 300 marks ఉంటుంది. సో దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. మనం ఏదైనా ఒక తప్పు చేస్తే దానికి 0.33 marks అనేది మనం లాస్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ చూసినట్లయితే మనకు ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఉంది. తర్వాత వచ్చేసి ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ ఉంది. 60% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఫార్మకాలజీ, టాక్సికాలజీ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఫార్మస్యూటిక్స్ సిలబస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జ్యూరిస్ప్రుడెన్సీ, ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ గుడ్ క్లినికల్ ల్యాబ్ ప్రాక్టీసు, జిఎల్పి, ఫార్మస్యూటికల్ అనాలిసిస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బయో ఫార్మస్యూటిక్స్, ఫార్మకోనైటిక్స్ నుంచి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ఇంకా జనరల్ సబ్జెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంట్లో వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ జనరల్గా వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇది మన ఫార్మసీ క్లియర్ సిలబస్. మీరు ఈ సిలబస్ని ఫాలో అవుతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు ఎగ్జామ్లో ఎలా తీసుకుంటారంటే 75% వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకుంటారు, 25% వచ్చేసి ఇంటర్వ్యూ పర్పస్ ఉంటుంది. సో మొత్తం 100% వెయిటేజ్ ఉంటుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్కే అప్లై చేసిన అభ్యర్థులు ఈ సిలబస్ ఫాలో అవుతే సరిపోతుంది. మన ఛానల్లో ఈరోజు నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఎంసీక్యూ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే ఈ ఛానల్ ఫాలో అవ్వచ్చు. ఈ టాపిక్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.